కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి తిరుపతి జిల్లా సూలూరుపేటలో అందరి కళ్లు అమ్మవారి ఆలయ చైర్మన్ పదవి మీదే ఉన్నాయి. గత కొద్ది రోజులుగా ఎవరికి నచ్చినట్లు, ఎవరికి తోచినట్లు అటు సామాజిక మాధ్యమాల్లో కాని, వారి అనుచరుల దగ్గర కాని నేనే చైర్మన్ అని ప్రచారాలు చేసుకుంటున్నారు. కూటమిలో ఎవరికి ఈ పదవి దక్కుతుందో తెలియదు కాని ప్రచారం మాత్రం తగ్గడం లేదు. ఈ నేపథ్యంలో అరవభూమి చంద్రశేఖర్ రెడ్డి ఎంత్రీతో మాట్లాడుతూ అమ్మవారి ఆలయానికి శాశ్వత ధర్మకర్తల అర్హత మా వంశానిదే అన్నారు. కూటమి నాయకులు కొందరు మేము చైర్మన్లు అని ప్రచారం చేసుకుంటున్నారని, అవన్నీ తప్పుడు ప్రచారాలని, ఇప్పటికీ నేను ఆలయ చైర్మన్ అని తెలిపారు. అప్పట్లో నా మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు కూడా వేయించారని, అయినా నేను తగ్గలేదు. ఇప్పుడు కూడా తగ్గే ప్రసక్తే లేదన్నారు. మా వంశమే ధర్మకర్తలుగా కొనసాగాలని, అప్పట్లోనే ఉమ్మడి హైకోర్టు మాకు ఆర్డర్ ఇచ్చిందని, ఇప్పుడు ఎవరో వచ్చి నేను చైర్మన్ అంటే ఎలా ఒప్పుకుంటామన్నారు. దీనిపై ఎంత దూరమైనా వెళతామని ఆయనన్నారు. కూటమిలో కొనసాగుతున్న వర్గపోరులో ఇప్పటికీ ఆలయ చైర్మన్ పదవి ఎవరికి అని ఒక స్పష్టత లేదు. ఎవరికి వారే వర్గాలుగా విడిపోయి చైర్మన్ పదవి నాకంటే నాకని ప్రచారాలు చేసుకోవడం తప్ప పనితనం మాత్రం కనపడడం లేదు. నుంచి నన్నే డిక్లేర్ చేస్తుండారు, అది వాస్తవం. తర్వాత ఇప్పుడు మేమే చైర్మన్లు, మాకే అధికారం, మా ప్రభుత్వం ఉండేది, అది ఇదని అంటుండారు. అది అంతా నా అమ్మని దగ్గర అవన్నీ కుదరవు. మేమే వంశపారంపర్యం, ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్ నేనే, అయితే చైర్మన్ నేనే ఉండాను ప్రస్తుతం. మీరు ఎవరికైనా రాజీ అయ్యారా? నేను ఈ విషయంలో నన్ను వచ్చి ఎవరో సంప్రదించింది లేదు, నేను రాజీ పడేది లేదు, రాజీ పడను. సామాజిక మాధ్యమాల్లో కొంతమంది మేమే చైర్మన్ అని ప్రచారం చేసుకుంటున్నారు, అది ఎంతవరకు నిజమంటారు? ప్రచారం చేసుకుంటారు, దానికి ఏమి ఇది లేదు, కానీ వాస్తవం కాదు. నేనే చైర్మన్, ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్. అది మిమ్మల్ని అయితే ఎవరు కలవాలా? నన్ను అయితే ఎవరు కలవ. మీరు వేరే వాళ్ళకి ఇచ్చేదానికి అంగీకారమేనా? నేను అది ఎట్ట ఇస్తాను? అమ్మని నాకు ఇచ్చిన పదవి కదా అదే, ఆమె ఆశీస్సులతోనే కదా నేను వచ్చినాను. ఇది ఎప్పటి నుంచి జరుగుతుంది? ఇది 2008 నుంచే నన్ను డిక్లేర్ చేసింది ఎండోమెంట్ బోర్డు. నేను ఒకరికి ఇచ్చేది ఏమి ఉండదు. మిమ్మల్ని ఏదో భయపెట్టారని కొంతమంది కేసులు వేశారన్నారు, నిజమేనా? గతంలో నా మీద ఎస్సీ ఎస్టీ కేసులు, అట్రాసిటీ కేసులు ఇవన్నీ పెట్టారు. నేనేమి జంకలేదు, యథార్థం లేదు. అమ్మడి మీదనే వదిలేసిన భారం, ఆమె నన్ను తప్పించింది. అవి రాజీకి వస్తాడు ఆయన అని చెప్పి పెట్టించినారు, నేను రాజీ పోలేదు. కోర్టులో ఎస్సీ ఎస్టీ కేసులో కూడా విచారణ జరిగింది, సాక్షులు వచ్చారు, సాక్షులను విచారించారు. ఏం చేసినా అక్కడ నిజాలు ఒకరు చెప్పిన మాట ఒకరు చెప్పలా. ఇప్పుడు ఏమైనా బెదిరింపులు జరుగుతున్నాయా? ఇప్పుడేమి నన్ను బెదిరింపులు జరిగేది ఏమి లేదు, కేసులు ఏమి కేసులు లేవు ప్రస్తుతం. మీరైతే చైర్మన్ వచ్చేదానికి అంగీకారం మీకు? మీరు వచ్చేదానికి ఇష్టమే మీకు? నేను ఉన్నాను కదా ఆల్రెడీ, కొత్తగా ఇచ్చేది ఏమి లేదు కదా. విద్యుత్ వినియోగదారులకి శుభవార్త. కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది అని బాధపడుతున్నారా? ఏసీ మరియు ఇతర ఎలక్ట్రికల్ గీజర్లు, హోమ్ అప్లయన్సెస్ వాడకంలో పొదుపు చేస్తున్నారా? ఇప్పుడే నిర్ణయం తీసుకోండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పీఎం సూర్యగర్ పథకం ద్వారా 78,000 సబ్సిడీతో మరియు వినియోగదారులకు తక్కువ ఖర్చుతోనే బ్యాంక్ లోన్ సదుపాయం, తక్కువ 65 పైసల వడ్డీతో మీరు కట్టే కరెంటు బిల్లు బ్యాంకు ఈఎంఐ కట్టే విధంగా ప్రముఖ కంపెనీలు టాటా, అదానీ, వ్యారీ, సోలార్ 25 సంవత్సరాల కంపెనీ వారంటీతో ఉచిత డాక్యుమెంట్ ఛార్జీలతో మా సిబ్బంది ద్వారా నిర్ణీత సమయంలో సమకూర్చబడును. కనుక ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. పూర్తి వివరాలకు ఈ క్రింది నంబర్లకు సంప్రదించండి. 9985299995, 9490471476, 9177038604. టెరోసోల్ గ్రీన్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల్లో అందుబాటులో ఉన్నాయి.